శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజారెడ్డి గారి ఇష్యూ అయిన తర్వాత మీకు అక్కడ లోకల్లో వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏ ఒక్కరూ వ్యతిరేకించలే. శత్రు భయంకరమైనడు కదా, కాబట్టి పైవారే జారుకున్నారు. అందరూ శత్రువుగానే భావిస్తున్నారా? అందరూ శత్రువుగానే భావించిన అందరికీ భయం. పార్థసారథి రెడ్డిని సపోర్ట్ చేస్తే మేమేమైపోతాం కింది నుంచి పార్టీలో కూడా పై వరకు. అందుకే నాకు న్యాయం జరగలే. ఈ దేశంలో అత్యున్నత విద్యావంతుని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు. నేనే తక్కువ నేపథ్యం నుంచి తక్కువ స్థాయి నుంచి రాలే. చిన్నప్పటి నుంచి విద్యార్థి నాయకుని. ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఐఎమ్ బీటీ కాలేజ్ చైర్మన్, యూనివర్సిటీలో యూనివర్సిటీ లీడర్, స్టూడెంట్ యూనియన్ లీడర్, లా కాలేజీలో లా కాలేజ్ చైర్మన్, ఇంటర్లో చైర్మన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చైర్మన్. ఎన్నో యువజన సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉంది. రాయలసీమ ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఓసీ జేఏసీ కన్వీనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రిజర్వేషన్లు కూడా, ఈ రిజర్వేషన్ల వ్యవస్థ అంతమయ్యే వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా రిజర్వేషన్లు ఉండాలా. ఓసీలలో కూడా పేదలకు ఆర్థిక ప్రాతిపదికగా విద్యలో ఉద్యోగాల్లో కొంత అవకాశం ఇవ్వాలి. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని పోరాటం చేసినాడు. కేవలం శత్రు బలమైనోడు కాబట్టి నన్ను డెవలప్ చేయలేకపోయినారు. నాకు ఎలాంటి సహాయ సహకారాలు లేకపోయినారు. కనీసం సంకర్లో నడిచేదానికి ఊతకర్రల సహాయం కూడా అందిలేకపోయినారు. మరి మీకు ఎలా సాధ్యమైంది ఆయన ఎదుర్కో? ఆయన ఒక రకంగా అసలు పూర్తిగా సంహరించాలనే ఆలోచన ప్లస్ ఆచరణ సాధ్యమైంది. అది అసలు మీకు ఎలా ఆచరణ సాధ్యమైంది? అది ఎప్పుడు? అది జరిగిన వెంటనే సోనియా గాంధీ దగ్గరికి వాయువేగంతో పోయినాడు. పార్థసారథి రెడ్డి ద్వారా మా నాయన్ను వృద్ధుడని చూడకుండా చంపించినాయని కళ్ళకు నీళ్లు పెట్టుకొని. అప్పుడు ఆమె రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ చేసింది. పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చింది. దాన్ని అన్ని చోట్ల వాడుకున్నాడు. సీఎం అయ్యాడు. నాకు సెషన్స్లో 2 కేసులు కొట్టేశారు. మా తమ్ముని కేసు హైకోర్టులో కొట్టేశాడు. 2 స్టేట్ అప్పీల్ అన్నాడు. స్టేట్ అప్పీల్ వాళ్ళ తండ్రి కేసు చేసింది. మా తమ్ముని కేసు చేయకుండా విడిచిపెడితే నేను ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను. మా తమ్ముని కేసు కొట్టేయించి వాళ్ళ తండ్రి కేసులో మా మీద అందరి మీద లైఫ్ చెప్పించాడు. ఆడ సుప్రీంకోర్టులో మాకు మైనింగ్ ఏజెన్సీలన్నీ ఉండేటి, అవన్నీ ఒడవీకి ఇచ్చినాడు. నాకు నా తమ్మునికి ఉండే గన్మెన్లు ఒడవీకి ఇచ్చినాడు. అంతకంటే ఏం చేస్తాడు? జీవోత్సల కావాలిగా మిగిలిచ్చినాడు. ఎన్ని విధాల కక్ష తీర్చుకోవాలంటే అన్ని విధాలా తీర్చుకున్నాడు. ఇంకా తీర్చుకునేదానికి ఏముండదు. కానీ మీకు రాజకీయంగా సపోర్ట్ దొరికిందా? ఏదే అప్పుడు రాజారెడ్డి గారి పైన అటాక్ సంబంధించి ఎలాంటి ఎవరి సపోర్టు లేదు. పై నుంచి కింది నుంచి మమ్మల్ని చంపుతాడని మేము చంపినాం. మాకు వచ్చింది పార్టీ వల్లనే. ఎవరి సపోర్ట్ లేదు. ఈవెన్ పై నుంచి కింది వరకు తెలుగుదేశం పార్టీలు ఎవరికి తెలియదు లేదు. వాళ్ళు ఆదుకుంటే ప్రయత్నం కూడా చేయలే. ఏదో మేమేదో అంతకులము రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ కేసులో ఉన్నాము చేస్తే మాకు ఏం మెడకు తగులుకుంటుందో. శత్రువు బలశాలి కాబట్టి ఇట్ట ఆలోచన చేసింది. కానీ పార్టీ ఏ రోజు కూడా మాకు న్యాయం చేయాలా? పార్థసారథి రెడ్డి అమాయకుడు. తెలుగుదేశం పార్టీ తరఫున విధి లేని పరిస్థితిలో జరిగింది. ఏ పార్టీ కూడా 302కు పర్మిషన్ ఇది కదా, ఒక నక్సలైట్ పార్టీ తప్ప. ధర్మం కూడా కాదు కదా. ఇక విధి లేని పరిస్థితుల్లో చూస్తా సావులేం కదా. చచ్చిపోయిన తర్వాత మాకు జెండా కప్పితేమి కప్పకపోతేమి అమర్ రహి అని, ఏదో జీనా హైతో మరణా సీకు అని ఒక ఉంది కదా. బతకాలంటే సచ్చేది ముందు నేర్చుకోవాలని. ఆ క్రమంలో బతికి బట్టగట్టంలోనే. ఎంతమంది మొత్తం ఎంతమంది? అప్పుడు మొత్తం 19 మంది మీద పెట్టారు. సతీష్ రెడ్డిని తీసేశారు ఛార్జ్షీట్లో. కేసు పెట్టేటప్పటికే మా బ్రదర్ చనిపోయినాడు. కేసు ట్రయల్ జరిగేటప్పటికి ఒకరు చనిపోయారు. అంతా మొత్తం 11 మందికి లైఫ్ వచ్చింది. మిగతా వాళ్ళకందరికీ మిస్ అయ్యి, నాకు కొందరికి. మా మీద సాక్ష్యం లేదు కాబట్టి వచ్చింది 11 మంది. మా తమ్ముళ్ళు, మా ఎంటైర్ మా ఫ్యామిలీ అంతా. ఇంకా మరి కొంత అమాయకులను పెట్టారు. మా ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు 3, మా సొంత తమ్ముళ్ళు 3, మా చిన్నాయన కొడుకు ఒకడు, మా నాయన తమ్ముని కొడుకు, ఇంకొక మా దయాది ఒకరు, మా బావ, ఇంకా సమీప బంధువులు అంతా. మొత్తం రిమాండ్ కాలంతో కలిసి సుమారు 14 సంవత్సరాలు జీవిత ఖైదు అనుభవించి వచ్చాం. ఇది ఒక అన్యాయం కోసం నిలబడినందుకు, ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం, ఒక పార్టీ కోసం, ఒక దౌర్జన్యాన్ని ఎదిరించినందుకు ఇవన్నీ మాకు లభించిన బహుమతులు. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకు ఇవన్నీ లభించిన బహుమతులు. మాకేం వాళ్ళతో
కార్ల తగరారు లేదు, పొలం తగరారు లేదు, సైట్ తగరారు లేదు, ఎస్టేట్ తగరారు లేదు, రోడ్డు తగరారు లేదు, డబ్బు తగరారు లేదు, బ్యాంకు తగరారు లేదు. మేము వేముల్లో ఉంటాం, వాళ్ళు పులివెందుల్లో ఉంటారు. ఎక్కడే కానీ మేమేం వాళ్ళకేం పరపతిలే, వాళ్ళు మాకు పరపతిలే. మా డబ్బులు వాళ్ళు తినలే, వాళ్ళ డబ్బులు మేము తినలే. వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు కూడా ఎలాంటిది సాకు లేదు, ఎవరు చెప్పలేదు. ఓకే, రాజారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి అక్కడతో సమస్య పోయినాయా? ప్రాబ్లమ్స్ అన్నీ ఈయన హయాంలో అసలు ఏం జరగనట్టు కింద లెక్క అనుకోవాలా? అవన్నీ మమ్మల్ని చేయాల్సినంత చేసినారు. ఒక స్లోగన్ తీసుకున్నారు, మా నాయన్ను చంపిన వాళ్ళని మేము వదిలేసినామని. ఆ క్రమంలో పరిటాల రవిని అంతమొందించినారు. ఎవరెవరి మీద దండయాత్రలకు పోవాలన్నా వాళ్ళందరి మీదకి పోయినారు. రామోజీరావు మీదకి పోయినారు, దివాకర్ రెడ్డి వాళ్ళ మీదకి పోయినారు. మళ్ళీ తర్వాత ఏ ఒక్కరిని నిద్రపోనిలే, నామరూపాలు లేకుండా వాళ్ళ ఉనికినే కాలు రాయాలని చూసినారు. అవన్నీ జరిగినాయి. ఇంకా మాకు చేసిన వాళ్ళకి ఏం వచ్చేది లేదు కదా. మా పేరు వాడుకొని సీఎం స్థాయికి ఎదిగినారు. మా పేరు వాడుకోవడం వల్ల మళ్ళీ చంపడం వల్ల వచ్చేది ఏముండదు. దానికి వదిలేసినారు, ఇంకా జీవోత్సవాలు చేసినారు. వైఎస్ఆర్ గారిని వదిలేద్దాం. మరి జగన్ గారి పరిస్థితి, జగన్ గారు రూలింగ్ కరెక్ట్గా ఉందా, లేకపోతే ఆయన కూడా సేమ్? రాజశేఖర రెడ్డి మన్ను, జగన్ దుమ్ము. ఆయన దేవతల నోట్లో మట్టి, రాక్షసుల నోట్లో దుమ్ము వేసేవాడు. ఈయన ఆయన్ని మించినోడు. అంతా వాళ్ళు దుర్మార్గులు అండి. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, జగను, భారతి, వీళ్ళంతా వీళ్ళు లేదు వాళ్ళు లేదు. కఠోరమైన కర్కోటకులు, దుర్మార్గులు. దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళకి డబ్బు సంపాదించాలంటే అధికారం కావాలా. అధికారం వచ్చిన వాళ్ళ నుంచి డబ్బు సంపాదించాలి. ఆ రెండే ప్రాతిపదిక. ఏది మంచి లేదు, ఏది చెడ్డ లేదు. ఎలా మంచోడు అనేకమైన మాటలు చెప్పినాడు. సీఎం అయితేనే ప్రజావేదిక కూల్చినాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసినాడు, ప్రత్యేక హోదా అన్నాడు, నేను పులిని అన్నాడు. పులివెందుల పులి నాకు 25 సీట్లు గెలిపిస్తే సింహగర్జన చేస్తుంది, హస్తినాపురం గడగడగడ వణుకుతుంది అన్నాడు. పోనీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గడ్డంలో వెంట్రుకైనా వణికిందా? ఈయన దబాని కాళ్ళ మీద పడినాడు, ఆయన వద్దంటానే. పులి అన్నాడు, మేవని కూడా పిల్లి కూత కూడా గుయలేకపోయినాడు, నోరు కూడా ఎత్తలేకపోయినాడు. ఏమన్నా పొగ పీల్చేటప్పుడు, పొగాకు నమిలేటప్పుడు ఏమన్నా నోరు తెరిచినాడు ఏమో వాళ్ళ ముందర. పోలవరాన్ని ఏం చేసినాడు? అమరావతిని ఏం చేసినాడు? శ్రీబాగ్ వడంబడికల్లో ఉంది అని చెప్పినాడు. అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఎన్ని అవతారాలు ఎత్తినాడు. ఊసరవిల్లి కూడా అన్ని అవతారాలు ఎత్తలేదు. సూర్యకాంతి పుష్పం ఉంటుంది కదా, పొద్దుట పడితే అటు తిరుగుతుంటుంది. అది కూడా ఒక లెవెల్ వరకే, సూర్యకాంతి లేకుంటే మట్టంగా ఉంటుంది. ఎట్లా కావాలంటే అపోజిషన్ లీడర్ ఉండేటప్పుడు 30 ఎకరాలు కావాలా, 30,000 ఎకరాలు కావాలా, అమరావతి కావాలా అంటాడు. రూలింగ్ వచ్చాని ఏమన్నాడు? ఒకడు శ్మశానం అంటాడు, ఒకడు మరుభూమి అంటాడు, ఒకడు వరదొచ్చే మునిగిపోతుంది అంటాడు. పోనీ అతను చెప్పినప్పుడు అన్నా కానీ రాయలసీమలో కట్టాడా హైకోర్టు? మన కర్నూలులో కట్టాడా?